కొత్తగా యాంటీ పేపర్ లీకేజ్ బిల్ అని ప్రవేశపెట్టారు. అసలు ఆ బిల్ ఏంటి మేడం? ఎందుకు అది? మొన్న ఇప్పుడు CJP ప్రొటెస్ట్ ఇదంతా అవుతుంది దేనికోసం, నీట్ పేపర్ లీకేజ్ లీక్ అయింది. సో అండ్ అక్కడ ఎవరో కింద ఉన్న వాళ్ళు, ప్రింటింగ్ వాళ్ళు, టీచర్స్ అందరు కుమ్మక్కై మొత్తం పేపర్ మొత్తం లీక్ చేసి ఇండియానే తగలబెట్టినంట. నేనైతే లిటరల్లీ అంటే ఒక ప్రొటెస్ట్ ఎంత దూరం పోయింది, లిటరల్లీ ఎంతమంది స్టూడెంట్స్ దెబ్బలు తిన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ దెబ్బలు తిన్నారు. సో ఇంత జరిగింది. సో దానికోసం అని చెప్పేసి యాంటీ పేపర్ లీకేజ్ బిల్ అనేది పెట్టారు. దీని మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ జరగకూడదు. పేపర్ లీకేజ్ అయితే ఫైన్ 10 కోట్లు అని పెట్టిండ్రు. ఎవడైతే దీనికి కారణం వాడు 10 కోట్లు ఇవ్వాల్సిందే. నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడదాం. అక్కడ ఏంటంటే పేపర్ లీకేజ్ అయింది ఎక్కడ అంటే ప్రింటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవరైతే పేపర్ ప్రిపేర్ చేసినారో వాళ్ళ వరకు అందరు కుమ్మక్కై ఉన్నారు. బట్ అందరూ మర్చిపోయింది ఒక కేటగిరీని మర్చిపోయినారు. ఏ కేటగిరీ చెప్పాలా? పేరెంట్స్. ఎవరైతే ఈ డబ్బులు పెట్టి కొన్నారో, అన్ని లక్షలు తగలబెట్టి పేపర్లు కొన్నారో వాళ్ళ గురించి ఎవరు డిస్కస్ చేయట్లా. అమ్మేవాడు అంటే కొనేవాడు తప్పే, కొన్నవాడిది కూడా తప్పే, కొనేవాడు లేకపోతే అమ్మాడు కదా ఎవడు. అట్లెట్లా మాట్లాడతారు? ఇద్దరిది తప్పే, కొనేవాడిది తప్పే, అమ్మేవాడి తప్పే. కొనేవాడు లేకపోతే ఎక్కడి నుంచి అమ్ముతారండి అన్ని లక్షలు పెట్టి? అంతే కదా. కొనేటోడు లేకపోతే ఎవడు కొంటాడు, ఎవడు అమ్ముతాడు? ఇదొక కేటగిరీ. ఇంకో కేటగిరీ కూడా మర్చిపోయినరు. ఏంటో చెప్పాలనా? నీట్ వస్తే గ్రేట్, మెడికల్ సీట్ వస్తే గొప్ప. సొసైటీలో ఒక ఫీలింగ్ పెరిగిపోయింది. ఏంటి? ప్రతిదీ కూడా పాపం ఒక స్టూడెంట్ ఒక 10th ఒక ఇంటర్ రాగానే వాడిని ఎత్తి మీద ప్రెషర్. నువ్వేం చదువుతున్నావు, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు, నువ్వేం చేయబోతున్నావు, ఇదే ప్రెషర్. ఈ ప్రెషర్ నెక్స్ట్ పేరెంట్స్ మీద. నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఏదైనా ఈవెంట్ పెళ్ళిలో పోతే చాలు ఇదే లొల్లి. నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, అయ్యా ఇదే అదా. ముఖ్యంగా డాక్టర్స్ పిల్లలకి డాక్టర్స్ కావాలని డాక్టర్స్ పేరెంట్స్ లొల్లి. సో ఈ ప్రెషర్ అనేది కూడా ఒక కారణం. ఊరికే పేపర్ లీకేజ్ ఇన్ని లక్షలు పెట్టి, ఇప్పుడు ఒక పేపర్ లీక్ అవుతుంది అంటే అక్కడ కారణం ఏంటంటే దానికి అంత వాల్యూ ఉండడమే. ఆ పేపర్కి తర్వాత వచ్చే జాబ్లకి ఆ చదువులకి అంత వాల్యూ ఉండే ఇన్ని లక్షలు పెట్టి కొనేటోళ్ళు కొంటున్నారు, అమ్మేటోళ్ళు అమ్ముతున్నారు. ఇది మిస్ అవుతున్నారు అందరూ. సో ఇక్కడ ఓన్లీ అక్యూజ్డ్, ఓన్లీ అమ్మిన వాళ్ళు కాదు, ఈవెన్ కొన్న వాళ్ళు కూడా అక్యూజ్డ్. ఇది పాయింట్ చాలామంది మిస్ అయినరు. సో ఈ పేపర్ లీకేజ్ అదొక్కటే కాదు. ఈవెన్ మన అంటే ఎందుకు ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో గ్రూప్ ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా పేపర్ లీకేజ్ అయింది అని ఒక స్కామ్ జరిగింది అనేది మనకు తెలుసు. 2016, 17, 18 ఆ టైంలో అయింది. సో అప్పుడు ఎవరు, నేను ఐ డోంట్ వాంట్ పొలిటిసైజ్, నాకు ఆ పాలిటిక్స్లో ఎంటర్ అయ్యేది లేదు. బట్ ఈ స్కామ్స్ అనేది అవుతూ ఉంటాయి. సో భయం అనేది పెట్టాలా. సో ఒక్కసారి ఇట్లా పేపర్ లీకేజ్ అని అయితే 10 కోట్లు ఫైన్ వేసిండ్రంటే ఎవడు దేర్ చేస్తాడు? ఎందుకంటే ఇప్పుడు లిటరల్లీ ఒకప్పుడు మీకు అంటే చాలా ఏళ్ల క్రితం ప్రెగ్నెన్సీ వస్తే ఇది ఆడనా మొగనా అని తెలుసుకోవడానికి టెస్టులు జరిగేవి. యాక్ట్ ఉంది, సీరియస్ అఫెన్సే, కానీ ఈజీగా అయ్యేది. ఎక్కడంటే అక్కడ, ఎక్కడ ఇప్పుడు ఆ సెంటర్స్ ఉంటే అక్కడ రేడియాలజీ డిపార్ట్మెంట్స్ అని ఎక్కడంటే ఈజీగా తెలుసుకునేటోళ్ళు అబ్బాయి అమ్మాయి అని. దాని మీద సీరియస్గా యాక్ట్ తీసుకొచ్చి హై కంపెన్సేషన్స్ ఫైన్స్ పెట్టినారు. సీరియస్ అఫెన్స్ చేసిండ్రు. డైరెక్ట్ డాక్టర్స్ లైసెన్స్ క్యాన్సిల్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీరు చూడండి, అది ఛాలెంజ్ అసలు తెలియదు. చాలా స్ట్రిక్ట్. డాక్టర్స్ కూడా దానికి డేర్ కూడా చేయరు. ఎందుకంటే టోటల్ హాస్పిటల్ చిన్న డబ్బుల కోసం హాస్పిటల్ మునుగుతుంది చెప్పి. సో అట్లాంటి సీరియస్గా పనిష్మెంట్ పెట్టినాడే అన్నీ కూడా ఆగిపోతాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా బోల్డ్ ఉన్నాయి. సో ఈ విషయంలో కూడా ఇంత సీరియస్గా 10 కోట్ల కంపెన్సేషన్ పెట్టి జైలు శిక్ష పెడితేనే లీకేజెస్ అనేవి ఆగుతాయి. ఇప్పుడు పేపర్ లీకేజ్ అయిందని CJP అంత ప్రొటెస్ట్ చేసింది. ఆల్రెడీ ఇన్ని తీసుకొచ్చిండ్రు మెజర్స్ అనుకోండి, సొల్యూషన్స్ అనుకోండి, ఏదని అనుకోండి తీసుకొచ్చింది. CBT ఇంట్రడ్యూస్ చేసింది. CBT అంటే ఏంటి? కంప్యూటరైజ్డ్ ఎగ్జామినేషన్. అక్కడ OMR షీట్స్ అవన్నీ ఉండవు. ఫిజికల్గా ఏముండదు. కంప్యూటర్లో స్కామ్ చేయడం ఈజీ కాదు, అప్పటిదప్పుడు వస్తాయి. సో ఇట్లాంటివన్నీ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ బిల్ అనేది పెట్టినప్పుడు మరి ఐ డోంట్ నో, మరి వాళ్ళ చాలామంది బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఒక అపోజిషన్ దానికి అపోజ్ చేసిండ్రు అని చేసి చెప్తున్నారు. ఏ రీజన్స్ చేసిండ్రో మనకి ఇంకా న్యూస్ తెలియదు. బట్ దేవుడి దయ వల్ల ఈ బిల్లు కనుక ప్రవేశపెడితే CJP చేసిన ప్రొటెస్ట్కి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.